ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. తమకు కనీసం జడ్జిమెంట్ కాపీ కూడా ఇవ్వలేదన్నారు. ఈ 5 శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్ మేము ఇష్టమో దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క అర నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు, మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి 5 సభ్యులది చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు వారి నియోజకవర్గం పేరు చెప్పి వారిపైన ఎలాంటి మరి ఏ కారణంతో చేస్తున్నారని ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ తరఫున మరి కంటిన్యూ అవుతున్నా కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి మా ఆ ఒక జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. వీళ్ళ పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే ఈ రోజు ఏ నిర్ణయమైనా సరే ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయి ఉన్నది. ఇప్పటికే దీనిపైన 100% న్యాయ పోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ మీటింగ్ రావాలి, ఎక్కడ వస్తలేరు మీరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో తయారైన తీర్పు అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా రోజుల క్రితమే చెప్పారన్నారు. ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు. నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీహిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు.